ఇది ఇది పక్కా ఈస్ట్ గోదావరి సినిమా. అంటే ఉభయ గోదావరి జిల్లాలు ఇదివరకు కలిసిండి కాబట్టి పక్కా ఈస్ట్ గోదావరి సినిమా ఇది. దట్ ఈస్ ద మెయిన్ బేస్ ఆఫ్ ద ఫిలిం. రండి, ఎస్పెషల్లీ మీ జిల్లాలో నేను చిన్నప్పటి నుంచి చూసిన ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వెటకారం కానీ మామూలుగా ఉండదు సినిమా. మీరు బయటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం 100% మీ బొగ్గలు మీ పొట్ట మాత్రం నెప్పెడితేనే బయటికి వెళ్తాయి. అదైతే మాత్రం గ్యారెంటీ మా వైపు నుంచి. నేను ప్రత్యేకంగా పిఠాపురం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పిఠాపురం కోర్స్ అది చెప్పక్కర్లేదు. అది నేను పిఠాపురం ఆయన ఇలా పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పని మీదకి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం అదే రావడం నేను పిఠాపురం వచ్చినప్పుడు. ఇట్లా ఇక్కడ చాలా ఫేమస్ గుడి ఉంది అన్నీ చెప్పినప్పుడు ఒకటే దండం పెట్టుకున్నాను ఆయనకి. ఏదో ఒక మంచి జరగాలని కోరుకున్నాను. ఆ మంచి ఎంత బాగా జరిగిందంటే నేను కోరుకున్న దానికి 100 రెట్లు జరిగింది ఆ మంచి. నేను ఊహించినంత మంచి జరిగింది. అందుకనే మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకుని మళ్ళీ కోరుకున్నాను ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని చెప్పి. నాకు తెలుసు పిఠాపురం గుడి అంత పవర్ఫుల్లో ఏంటి అనేది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇది ఇండస్ట్రీలో సెంటిమెంట్ కింద కూడా టర్న్ అవుతుంది. అండ్ ఒక కొత్త బీజం వేసాం. పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం. ఇక్కడ ఒక ఫంక్షన్ చేసాం. ఈ ఫంక్షన్కి చాలామంది ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా చాలామంది వచ్చి ఇక్కడ సక్సెస్ మీట్లు కానీ స్టార్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి చాలా మీద మాట్లాడాలన్నా కూడా ఎక్కువ నేను రిస్ట్రిక్ట్ అవుతున్నాను. బికాజ్ ఇట్స్ ఎ ఫిల్మ్ ఈవెంట్ కాబట్టి. ఈ సినిమా ద్వారా నాకు నితిన్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరిది అయినా కానీ ఎక్కడా కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాము లేదా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఇది కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా మా అందరితోనే యూనిట్తోనే కలిసిపోయి మా అందరిలో ఒక కుర్రోడి కిందే ఉండి మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా హ్యాపీగా మమ్మల్ని షూటింగ్ మొత్తం తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను రామ్ మిరియాల్ గారిని కలిసే వరకు ఆయనది పిఠాపురం అని తెలియదు నాకు. ఎందుకంటే ఎక్కువ ఆయన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి. ఫస్ట్ చెప్పినప్పుడు షాక్ అయ్యాను, మీది ఈస్ట్ గోదావరి అండి అన్నాను. అవునండి, నాది ఈస్ట్ గోదావరి, నేను చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కూడా పిఠాపురం, నాకు పిఠాపురం అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పాడు ఆయన. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ ఆయన చాలా మనసు పెట్టి ఆ 2 సాంగ్స్ మీరు విన్నారు కదా, నాయకిని అండ్ అంతకుముందు వచ్చిన సాంగ్ కూడా ఆయన చేయడానికి ఏంటంటే ఆయన ఈస్ట్ గోదావరి అంటే చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయన సాంగ్స్లో కూడా చూపించాడు మొత్తం. అండ్ ఆయనకి ఏమాత్రం డేట్ కుదిరినా కూడా యాక్చువల్లీ ఈరోజు తీసుకురావాలి, బట్ ఆయన ఉన్న బిజీలో తీసుకురాలేకపోయాను. బట్ ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు, సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు మాత్రం ఆయన డెఫినెట్గా పిఠాపురం రమ్మని మాత్రం అడుగుతాను. రైట్.